ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వైవాహిక సమస్యల్ని సూచించేటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ ఏంటి, ఎటువంటి గ్రహాలు ఎటువంటి వైవాహిక సమస్యలను ఇస్తాయి, ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉండడం వలన మ్యారిటల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటే అమ్మాయి కంటే అబ్బాయి వయసు తక్కువ ఉండడము, ఇటువంటి మ్యారేజెస్ అనేవి ఎలా మనం స్టడీ చేయొచ్చు ఒక జాతకంలో, ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. అయితే వైవాహికపరమైనటువంటి సమస్యల్ని అనలైజ్ చేసేటప్పుడు లేదా వైవాహిక జీవితం మ్యారిటల్ లైఫ్ని స్టడీ చేసేటప్పుడు మనం చూడవలసినటువంటి హౌసెస్ 2nd హౌస్, 4th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్. ప్రధానంగా 2nd హౌస్ అనేది కుటుంబ స్థానము, 4th హౌస్ అనేది కూడా గృహ సౌఖ్యాన్ని సూచించేటువంటి స్థానము. 2nd హౌస్ కుటుంబ స్థానం అయినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, ఫ్రిక్షను, స్ట్రగుల్స్, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, ఇవన్నీ సూచించేది ఈ 2nd హౌస్. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యల కంటే కూడా కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ సమస్యల్ని సూచించే హౌస్ 2nd హౌస్. 4th హౌస్ అనేది ఇన్ జనరల్గా ఒక వ్యక్తికి గృహ సౌఖ్యం ఎలా ఉంది అంటే తను ఉంటున్న ఇంట్లో తన యొక్క మదర్, తల్లి, అలాగే భార్య, పిల్లలు, వీళ్ళతో ఎటువంటి జీవితం అనేది ఉంటుంది అని తెలియజేస్తుంది 4th హౌస్. అయితే ప్రధానమైనటువంటి హౌస్ 7th హౌస్. తన జీవిత భాగస్వామితో ఎటువంటి రిలేషన్లో ఉంటాడు, ఎటువంటి అన్యోన్యత ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది, ఇద్దరి మధ్య అవగాహన ఎంత బాగుంటుంది, లేదా అవగాహన రాహిత్యం ఎంతవరకు ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా తెలియజేసేది 7th హౌస్. ఇక 8th హౌస్ అనేది కూడా కుటుంబ కలహాలకి సంబంధించినటువంటి హౌసెస్ కానీ చూడొచ్చు. ఎందుకంటే 8th హౌస్ అనేది 2nd హౌస్ నుంచి 7th హౌస్, ఆపోజిట్ హౌస్. అలాగే 12th హౌస్ అనేది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాండింగ్, ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు, బెడ్ ప్రెషర్స్ అంటాం, అంటే శయ్యాసుఖము, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ 12th హౌస్. అయితే ప్రధానంగా 7th హౌస్ను కొంత మనం ఇక్కడ ఫోకస్ చేస్తూ ఎటువంటి ప్లానెట్స్ ఎలాంటి సమస్యలు ఇస్తాయి అనేది మనం కనుక స్టడీ చేసినట్టయితే 7th హౌస్లో నైసర్గిక పాపగ్రహాలు ఉంటే కొంత సమస్యలు ఉంటాయి. ఇది ప్రధాన సూత్రం. అంటే రవి, కుజ, శని, రాహుకేతు, ఇటువంటి ప్లానెట్స్ కనుక 7th హౌస్లో ఉంటే మ్యారిటల్ లైఫ్లో కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అయితే ఏ ప్లానెట్ ఎక్కడున్నా ఆ రిజల్ట్స్ అనేవి ఆ ప్లానెట్ యొక్క మహాదశలోనే ఎక్కువగా ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తికి లగ్నం నుంచి 7th హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి చూడగానే లగ్నం నుంచి రాహు 7th హౌస్లో ఉన్నాడు కాబట్టి మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఈ అబ్బాయికి లేదా అమ్మాయికి అని కంక్లూషన్కి రాకూడదు. ఎందుకంటే రాహు మహాదశ అనేది రావాలి. ఒకవేళ రాహు 7thలో ఉన్నా కానీ 7th లార్డ్ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే రాహు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు వైవాహిక జీవితంలో. ఈ విధంగా ఒక సూత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నైసర్గిక పాపులు 7th హౌస్లో ఉంటే కొంత మ్యాలిఫికేషన్స్ ఇస్తారు. నైసర్గిక శుభులు 7th హౌస్లో ఉంటే కొంతవరకు మ్యారిటల్ లైఫ్లో వారిద్దరి మధ్య కూడా అన్యోన్యత, అనురాగము ఇవి ఎక్కువగా ఉంటాయి అనేది ప్రాథమిక సూత్రంగా తీసుకోవాలి. అలాగే ఆధిపత్య పాపలు ఉంటారు, దుస్థానాధిపతులు 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్. ఈ గ్రహాలు నైసర్గిక శుభులైనా నైసర్గిక పాపులైనా సరే 7th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు సమస్యల్ని ఇస్తారు. అలాగే 7th లార్డ్, సప్తమాధిపతి బలహీనంగా ఉన్నా లేదా దుస్థానాల్లో ఉన్నా నెగిటివ్గా ఉన్నట్టయితే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ 7th లార్డ్ యొక్క మహాదశలో. ఉదాహరణకి 7th లార్డ్ రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అయినా, దుస్థానాల్లో ఉన్నా అంటే 7th లార్డ్ 6th హౌస్లో ఉన్నా, 8th హౌస్లో ఉన్నా, 12th హౌస్లో ఉన్నా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా 7th లార్డ్ నీచలో ఉన్నట్టయితే వారిద్దరి మధ్య కూడా బాండింగ్ ఏర్పడడానికి టైం పట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైవాహిక పంతను చూసేటప్పుడు ప్రధానంగా చూసేది కుజదోషము. ఈ వివాహానికి సంబంధించిన స్థానాల్లో కుజుడు కనుక ఉన్నట్టయితే దానికి కుజదోషం అని పేరు ఇవ్వడం జరిగింది. కుజదోషం అని ఎందుకు అన్నారు, కుజుడికి ఎందుకు ఆ దోషం అనేది దాన్ని ఆపాదించి ఎందుకు అంతగా దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే, కుజుడు డామినేటింగ్ ప్లానెట్, మొండితనం ఉండేటువంటి ప్లానెట్, తను అనుకున్నదే జరగాలి అనేటువంటి మొండి పట్టుదల ఉండేటువంటి ప్లానెట్ కుజుడు. ఫిజికల్ వైలెన్స్, అగ్రెసివ్ నేచర్, ఎదుటివారి మీద దాడి చేయడము, చేయి చేసుకోవడము, ఇవన్నీ కూడా కుజుడు లక్షణాలు. భార్య మీదనే కాదు, వారు కొట్లాటలకు ఎప్పుడు కూడా ముందు ఉంటూ ఉంటారు కుజుడు కనుక బలంగా 7th హౌస్లో ఉన్నా, లగ్నంలో ఉన్నా. అందుకని కుజదోషం గురించి ఎక్కువగా భయపడడం అనేది జరుగుతూ ఉంటుంది.
అయితే కుజదోషం ఎప్పుడు కూడా డైవర్స్ అనేది ఇప్పించడు. కుజదోషం అనేది ఎప్పుడు డైవర్స్ అనేది ఇప్పించదు. రవి డైవర్స్కి కారణము. రవి కనుక 7th హౌస్లో ఉన్న, ఇందాక చెప్పినటువంటి మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో ఉన్న డైవర్స్కి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి రవి మహాదశ వచ్చినప్పుడు. ఇక శుక్రుడితో ఇతర గ్రహాల సంబంధాన్ని బట్టి కూడా వైవాహిక సౌఖ్యం అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడే 7th హౌస్లో ఉన్నట్టయితే మ్యారేజ్లో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి శుక్ర మహాదశలో. అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసినట్టయితే వైవాహిక సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది. శుక్రుడు నీచలో ఉన్నప్పుడు కూడా వైవాహిక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. శుక్రుడు అస్తంగత్వం చెందిన, దుస్థానాల్లో ఉన్న, దుస్థానాధిపతులతో కలిసిన ఈ హ్యాపీనెస్ అనేది, మ్యారిటల్ హ్యాపీనెస్ కొంత తగ్గేటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అలాగే శుక్రుడు 7th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న వ్యసనాల బారిని ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. మగవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది శుక్రుడు యొక్క 7th హౌస్ ప్లేస్మెంట్. ఎందుకంటే మగవారికి 7th హౌస్లో శుక్రుడు ఉంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ లవ్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే స్త్రీతో సంబంధం ఉండడం, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మనం ఇది అన్ని లగ్నాలకి అన్ని పరిస్థితుల్లోనూ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయకూడదు. బట్ ఇదొక సూత్రం. అలాగే 12th హౌస్లో ఉన్న శుక్రుడు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తాడు. 7th హౌస్ కంటే కూడా 12th హౌస్లో ఉన్న శుక్రుడు ఎక్కువగా ఇటువంటి అడిక్షన్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, అవగాహన సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ ఎక్కువ ఇచ్చేది శుక్రుడు యొక్క 12th హౌస్ ప్లేస్మెంట్. కానీ శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే భోగాలకి భాగ్యాలకి లోటు ఉండదు. ధనం ఎప్పుడు ఉంటుంది చేతిలో, కానీ దాన్ని విలాసాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంత ధనం ఉన్నా శుక్ర మహాదశ అయ్యేటప్పటికీ, శుక్ర మహాదశకు ముందు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో శుక్ర మహాదశ అయిన తర్వాత కూడా అంతే ఉంటుంది. ఆ మధ్యలో ధనం వస్తుంది, దాన్ని దురుపయోగం చేయడము, విలాసాలు ఖర్చు పెట్టడము, ఈ విధంగా జీవితం సాగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా చార్ట్స్లో ఇలా మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. అయితే ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. శుక్రుడు శుభ్రుడుగా ఉండి, గురు దృష్టి ఉండి, ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంతవరకు అటువంటి నేచర్ అనేది ఉండదు. అలాగే గురు శుక్రుల కలయిక 7th హౌస్లో కూడా ప్రాబ్లమాటిక్ కాంబినేషను. గురువు 7th హౌస్లో కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య కూడా చాలా గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు కనుక 7th హౌస్లో గురువు ఉన్నట్టయితే ఏ లగ్నమైనప్పటికీ కొంత సమస్యలు ఉంటాయి మ్యారీడ్ లైఫ్లో. అందులోనూ 7th హౌస్ శుక్రుడు ఇల్లయ్యి అందులో కనుక గురువు ఉన్నట్టయితే, అంటే మేష లగ్నానికి కావచ్చు, వృశ్చిక లగ్నానికి కావచ్చు, శుక్రుడు 7th హౌస్లో ఆడ్ అవుతాడు. అటువంటి 7th హౌస్ శుక్రుడు ఇల్లు అవుతుంది కాబట్టి అందులో గురువు ఉండడం కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇస్తుంది మ్యారీడ్ లైఫ్లో. ఎందుకంటే గురువు భర్తృకారకుడు కాబట్టి. ఇక జైమిని పద్ధతిలో కూడా దారకారక ప్లానెట్ అంటే ఏంటి, దారపాదం అంటే ఏంటి, ఉపపాదం అంటే ఏంటి, ఇవి తెలుసుకోవాలి. అవి కూడా నేను ఈరోజు చార్ట్లో కొంత ఆ డెఫినేషన్స్ ఏంటి అనేది వివరిస్తాను. ఆ తర్వాత ఆ దారకారకుడి నుంచి, దారపాదం నుంచి, ఉపపాదం నుంచి ఎప్పుడు సమస్యలు ఉంటాయి అనేది కూడా కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే 7th లార్డ్కి 5th లార్డ్కి కనెక్షన్ ఉండి రాహు వంటి ప్లానెట్ కనుక ఆ కనెక్షన్లో ఇన్వాల్వ్ అయినట్టయితే లవ్ మ్యారేజెస్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ ఇలాంటివి అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా నేను చెప్పేటట్టుగా ప్రతి విషయంలోనూ పరాశర, జైమిని 2 సిస్టమ్స్లోనూ అనలైజ్ చేయాలి. కనీసం మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు, మ్యారేజ్ కోసం ఒక చార్ట్ని స్టడీ చేసేటప్పుడు తప్పకుండా జైమినిలో చరకారకత్వాన్ని మనం స్టడీ చేయాలి. ఎలా చేయాలి, ప్రాథమిక సూత్రాలు ఏంటి అనేది చాలా క్లుప్తంగా, చాలా బేసిక్ ఫండమెంటల్స్ అనేవి నేను చార్ట్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొన్ని కాంబినేషన్స్, ప్రతి లగ్నానికి కూడా వివాహానికి సమస్యలు ఇచ్చేటువంటి గ్రహాలు ఏంటి, ఏ స్థానంలో ఉంటే ఎక్కువ సమస్యలు ఇస్తాయి ఆ గ్రహాలు అనేది కూడా నేను ప్రతి లగ్నానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహము, ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు క్రూర గ్రహాలుగా ఉంటాయి, మారకులుగా ఉంటాయి. ఈ క్రూర గ్రహాల సంబంధం కనుక 7th హౌస్తో ఉన్నట్టయితే కొంతవరకు వైవాహిక జీవితము కుదుపులకి లోనవుతూ ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను వీలైనంత క్లుప్తంగా అర్థమయ్యే విధంగా, మరీ ఎక్కువ లెందీ వీడియో కాకుండా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జైమిని పద్ధతిలో చరకారకత్వాలు, ఆరూఢాలు అనేవి మ్యారేజ్ని స్టడీ చేసేటప్పుడు ఎలా చూడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అసలు దారకారకుడు అంటే ఎవరు అనేది తెలుసుకోవాలి. ప్రతి గ్రహము కూడా ఒక జాతకుడు జన్మించినప్పుడు కొన్ని డిగ్రీల్లో ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ లగ్నము మేష లగ్నం అనుకుందాము.
రవి మిథునంలో ఉన్నాడు. రవి కుజ ఉన్నారనుకుందాము. అలాగే 7th హౌస్ అనేది తొలైంది. ఇప్పుడు రవి 28 డిగ్రీలో ఉన్నాడు మిథునంలో. కుజుడు అన్నిటికంటే తక్కువగా 1 డిగ్రీలో ఉన్నాడు. కాబట్టి రవి ఆత్మకారకుడు అవుతాడు, కుజుడు దారకారకుడు అవుతాడు. అంటే కుజుడి కంటే తక్కువ డిగ్రీలో ఏ ప్లానెట్ లేదు, అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ కుజుడు. కాబట్టి ఇక్కడ కుజుడు దారకారకుడు అవుతాడు. ఇప్పుడు స్థిరకారకత్వము, పరాశరుడు చెప్పిన స్థిరకారకత్వంలో మేషలగ్నానికి 7వ స్థానం తొలవుతుంది. 7వ ఎప్పుడూ కూడా శుక్రుడే అవుతాడు. ఇది స్థిరంగా ఉంటుంది, ఇది మారదు. కానీ ఈ సందర్భంలో ఈ జాతకుడు పుట్టినటువంటి టైంకి కుజుడు దారకారకుడు అయ్యాడు. అంటే మ్యారేజ్ అనాలిసిస్ చేసేటప్పుడు కుజుడిని కూడా మనం ఇక్కడ స్టడీ చేయాలి. ఈ ఉదాహరణ కనుక తీసుకుంటే కుజుడు రవితో కలిసి ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఉదాహరణకి ఈ ధనస్సు యొక్క మహాదశ నడుస్తుంది అనుకుందాము. ఎందుకంటే జైమినిలో ధనస్సు ఇలా రాశి దశలు ఉంటాయి. ధనుసు నుంచి 7వ ఇంట్లో దారకారకుడైన కుజుడు రవితో ఉన్నాడు. కాబట్టి ఈ ధనుసు మహాదశలో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే దారపాదము అనేది ఎలా చూడాలి అంటే ఇదే ఉదాహరణ తీసుకుంటే మేషలగ్నానికి 7వ స్థానము తుల, దానికి అధిపతి శుక్రుడు. ఉదాహరణకి శుక్రుడు ధనస్సులో ఉన్నాడు అంటే 7th హౌస్ నుంచి 3rd హౌస్లో ఉన్నాడు. 7th నుంచి లెక్క పెడితే 3rd హౌస్లో శుక్రుడు ఉన్నాడు ధనస్సులో. కాబట్టి ధనస్సు నుంచి 3rd హౌస్ అయినటువంటి కుంభము దార పాదం అవుతుంది. దాన్ని A7 అని మనం చూపించవచ్చు. దారపాదం అంటాం. అదేవిధంగా లగ్నం నుంచి 12వ ఇల్లు ఏదైంది, మీనమైంది, ఇది 12th హౌస్, దాని అధిపతి గురువు. గురువు వృషభంలో ఉన్నాడు అనుకుందాం. అంటే తన స్వస్థానమైనటువంటి 12th హౌస్ నుంచి 12th లార్డ్ 3rd హౌస్లో ఉన్నాడు. అక్కడి నుంచి 3rd హౌస్ అయిన కర్కాటకము ఉపపాదం అవుతుంది. ఈ విధంగా ఈ దారపాదము, ఉపపాదము, దారకారక ప్లానెట్, ఈ మూడింటిని మనం స్టడీ చేయాలి. ఇప్పుడు దారపాదం నుంచి 7వ ఇంట్లో పాపగ్రహాలు ఉన్న శని ఉదాహరణకి ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం, ఇలా ఉన్న ఉపపాదం నుంచి 7వ ఇంట్లో పాపగ్రహం ఉన్న ఉదాహరణకి రాహువు ఇక్కడ ఉన్నాడు, కేతువు ఇక్కడ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో దారపాదం నుంచి 7వ ఇంట్లో ఉన్న శని యొక్క మహాదశ వచ్చినా లేదా సింహదశ వచ్చినా, ఉపపాదం ఉన్నటువంటి కర్కాటక దశ వచ్చినా, ఉపపాదం నుంచి 7వ ఇంట్లో ఉన్న రాహు దశ వచ్చినా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఒక అవగాహన తెచ్చుకోవాలి. అయితే ఇవన్నీ కొంత బేసిక్సే చెప్పడం జరిగింది. ఇందులో మళ్ళీ చాలా కేర్ఫుల్గా మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే పరాశర సిస్టంలో చూడడానికి, జైమిని సిస్టంలో చూడడానికి కొంత తేడా ఉంటుంది, అది అలవాటు అవ్వాలి. కాబట్టి అసలు ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను, ఈ దారపాదము, దారకారకుడు, ఉపపాదము అవి ఏంటి అనేది ఇక్కడ నేను చార్ట్లో వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇక ప్రతి లగ్నానికి కూడా ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అని కనుక చూసినట్టయితే మొట్టమొదట మేషలగ్నం తీసుకుందాము. దీనికి 7th హౌస్ అనేది తొలవుతుంది. ఈ లగ్నానికి బుధ, శుక్ర, శని ముగ్గురు కూడా క్రూరగ్రహాలు. ఆ విధంగా చూసినప్పుడు బుధుడు 7th హౌస్లో ఉన్న, బుధ శని 7th హౌస్లో ఉన్న కొంతవరకు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బుధ మహాదశలో కానీ శని మహాదశలో కానీ. ఎందుకంటే బుధుడు వీరికి 6th లార్డ్ కూడా అవుతాడు, 6th లార్డ్ అవుతాడు. 6th లార్డ్ అయ్యి 7th హౌస్లో ఉండడము, నైసర్గిక పాపగ్రహమైనటువంటి శనితో ఉండడము, ఇది కొంత మ్యారిటల్ ఇష్యూస్ వస్తుంది. అదే కాకుండా శని 11th హౌస్ కూడా ఆధిపత్యం తీసుకుంటాడు. 3, 6, 11 ఈ హౌసెస్ కొంత మ్యాలిఫిక్ హౌసెస్ కాబట్టి ఈ కాంబినేషన్ కొంత ప్రాబ్లమ్స్ ఇస్తుంది. అలాగే శుక్రుడు
6th హౌస్లో ఉన్న 12th హౌస్లో ఉన్న మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి ఈ లగ్నానికి. అదేవిధంగా తర్వాత లగ్నంకి వెళ్ళినట్టయితే వృషభ లగ్నము. ఈ లగ్నానికి 7th హౌస్ అనేది వృశ్చికం అవుతుంది. కుజుడు అధిపతి 7th హౌస్కి. చంద్ర, గురు, శుక్ర వీరు కొంత క్రూర గ్రహాలు ఈ లగ్నానికి. ఉదాహరణకి ఇదే లగ్నానికి శుక్రుడు 7th హౌస్లో ఉండడము, చంద్రుడితో కలిసి ఉండడం, ఇది కొంత మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే గురువు కూడా 7th హౌస్లో ఉన్నట్టయితే అష్టమాధిపతి అయిన గురువు 7th హౌస్లో ఉంటాడు కదా, కాబట్టి అది కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఓన్లీ 7th హౌస్ని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకునే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మిథున లగ్నానికి తీసుకున్నట్టయితే 7th హౌస్ అనేది ధనస్సు అవుతుంది. దానికి అధిపతి గురువు 10th హౌస్కి కూడా ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి గురువు పాపగ్రహము మిథున లగ్నానికి. ఇటువంటి గురువు 7th హౌస్లో ఉన్న ప్రాబ్లం ఇస్తాడు. అదేవిధంగా రవి, కుజులు కూడా క్రూరులు కాబట్టి 7th హౌస్లో రవి ఉండడము, కుజుడు ఉండడము, రవి లేదా కుజ లేదా ఇద్దరు ఉండడము, రవి కుజ గురువు ఉండడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సూచించేటువంటి కాంబినేషన్స్ మిథున లగ్నానికి. ఇక కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ లగ్నానికి బుధ, శుక్ర, శని క్రూర గ్రహాలు. ఇటువంటి గ్రహాలు 7th హౌస్ అనేది మకరం అవుతుంది. ఇందులో బుధ, శుక్ర, శని ఈ 3 గ్రహాలు ఉన్నా లేదా మూడిట్లో 1 ఉన్నా 2 ఉన్నా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ లగ్నాన్ని కూడా బుధ, శుక్ర, శని క్రూర గ్రహాలుగా చెప్పబడ్డాయి. శని కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కానీ మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మూల త్రికోణమైనటువంటి సప్తమంలో శని స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి. శనికి కుంభం మూల త్రికోణం అవుతుంది, అలాగే స్వక్షేత్రం కూడా. కాబట్టి మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉన్న బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. అలాగే బుధ, శుక్రులు కూడా 7th హౌస్లో ఉంటే కొంతవరకు డిస్టర్బెన్సెస్ తీసుకొస్తారు, బ్రేక్ అనేది ఉండదు. ఇక కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ లగ్నానికి సప్తమాధిపతి గురువు అవుతాడు. కొంత గురువు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు కన్యాలగ్నానికి. అలాగే చంద్ర, కుజ కూడా క్రూర గ్రహాలు. ఇటువంటి చంద్రకుజులు 7th హౌస్లో ఉంటే చంద్రమంగళ యోగం యాక్టివేట్ అయ్యి ధనయోగానికి చాలా మంచిది, కానీ వైవాహిక జీవితంలో చాలా చాలా డిస్టర్బెన్సెస్, ఇద్దరి మధ్య ఘర్షణ వైఖరి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కన్యాలగ్నానికి. గురువు కూడా ఉన్నట్టయితే మరింతగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాతే లగ్నం తులా లగ్నాన్ని కనుక వచ్చినట్టయితే మేషం సప్తమం అవుతుంది. రవి, చంద్ర, గురు ఈ 3 పాపలు. రవి కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఉచ్చబెట్టి ఉంటాడు కాబట్టి ఎక్కువగా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి సప్తమంలో. అలాగే గురువు కూడా ఆ ప్రాబ్లమ్స్కి తనదంటూ కొంతవరకు పాత్రని పోషిస్తాడు. ఎందుకంటే గురువు 6th లార్డ్ అవుతాడు, 6th లార్డ్ అయ్యి 7th హౌస్లో ఉంటాడు కాబట్టి. అలాగే వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే బుధ, శుక్రులు ఇద్దరు కూడా క్రూరులు. 7th హౌస్ అనేది వృషభం అవుతుంది. ఇందులో బుధ, శుక్రులు ఇది ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్. ఎందుకంటే శుక్రుడు 7th హౌస్లో ఉండడం, ఓన్ హౌస్ అయినా కానీ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు. దానికి తోడు బుధుడు 8th లార్డ్గా 7th హౌస్లో ఉండడం కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా కలిగిస్తుంది. ఆ తర్వాత ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే సప్తమం అనేది మిథునం అవుతుంది. శని, శుక్ర, బుధ ఈ 3 కూడా క్రూర గ్రహాలు. శని, శుక్ర, బుధ.
ఇక్కడ శనికి తృతీయాధిపత్యం రావడం వలన కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది. 3rd హౌస్కి లార్డ్ శని అవుతాడు. అలాగే శుక్రుడు 6th హౌస్కి లార్డ్ అవుతాడు. బుధుడు 7th లార్డ్ అయ్యి 7th ఉండడం వల్ల కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇస్తాడు మ్యారేజ్ విషయంలో. ఎందుకంటే బుధుడికి ఇక్కడ కేంద్రాధిపత్యం అనేది కూడా వచ్చింది కాబట్టి 2 కేంద్రాలకి అధిపతి అవుతాడు, 7th హౌస్కి 10th హౌస్కి. అలాగే మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది కర్కాటకం అవుతుంది. చంద్ర, కుజ, గురు ఈ ముగ్గురు క్రూర గ్రహాలు. చంద్ర, కుజ, గురు ఈ ముగ్గురులో ఏదున్నా 2 ఉన్నా 3 ఉన్నా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువుకి తృతీయాధిపత్యము వ్యయాధిపత్యము 2 వచ్చాయి. అలాగే చంద్రుడు సప్తమాధిపతిగా సప్తమంలో ఉండి కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇస్తాడు. కేంద్రాధిపత్యం ఉంది కాబట్టి. కుజుడికి 11th లార్డ్షిప్ ఉంది కాబట్టి ఈ ముగ్గురు కలయిక లేదా ఈ ముగ్గురులో 1 ఉన్నా 2 ఉన్నా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది సింహం అవుతుంది. గురుచంద్రులు ఇద్దరు కూడా క్రూర గ్రహాలు. ఇక్కడ గురువుకి 2nd లార్డ్షిప్తో పాటు 11th లార్డ్షిప్ వచ్చింది. 11th లార్డ్షిప్ కొంతవరకు సమస్యలను ఇచ్చేటువంటి లార్డ్షిప్. అలాగే చంద్రుడు షష్టాధిపతి అవుతాడు కాబట్టి 7th హౌస్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది కన్య అవుతుంది. రవి, బుధ, శుక్ర, శని ఈ నలుగురు కూడా క్రూర గ్రహాలు. వీరిలో 1 ఉన్నా లేదా 4 ఉన్నా 2 లేక 3 ఉన్నా కానీ సమస్యలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రవి షష్టాధిపతి, బుధుడు సప్తమాధిపతి, చతుర్థ సప్తమాధిపతిగా ఉభయ కేంద్రాధిపత్యం ఉంది. శుక్రుడు అష్టమాధిపతి అవుతాడు, శని వ్యయాధిపతి అవుతాడు. కాబట్టి వీరి యొక్క ప్లేస్మెంట్ 7th హౌస్లో మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఇవ్వడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా లగ్నాల నుంచి బేసిక్ కొన్ని గ్రహాల ప్లేస్మెంట్ 7th హౌస్లో ఎటువంటి మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఇస్తాయి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు జైమిని యొక్క కారకత్వాలు ఆరూఢాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని సమగ్రంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది మ్యారిటల్ కంపాటిబిలిటీని స్టడీ చేసేటప్పుడు, లేదా ఒక వ్యక్తి యొక్క మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది అని అనలైజ్ చేసేటప్పుడు. ఈ విధంగా వైవాహిక సంబంధమైనటువంటి ఫలితాలని అనలైజ్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ఈ 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ అలాగే 7th లార్డ్ని స్టడీ చేయాలి, జైమిని పద్ధతిలో కూడా దారకారక, దార పాదము ఇటువంటి అంశాలని మనం పరిశీలించాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా సరే ఒక ప్లానెట్ ఒక మ్యాలిఫిక్ కాంబినేషన్లో ఉంది అంటే కొంచెం సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్లో ఉంది అంటే ఆ గ్రహం యొక్క మహాదశ అనేది రావాలి. అలాగే జైమినిలో కూడా ఆ రాశి యొక్క చరదశ అనేది రావాలి. అయితే చరదశ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. వేరే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ జైమినిలో రాశి దశలు కూడా మనం చూడాల్సి ఉంటుంది మ్యారేజ్ సంబంధమైనటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు. అలా చేయకపోవడం వల్ల పరాశర సిస్టంలో స్థిర కారకత్వాల ద్వారా అంటే 7th లార్డ్షిప్ ఇటువంటి వాటి ద్వారా మనకి సమస్యలు కనపడినప్పటికీ కూడా దారపాదము, దారకారక ఈ యాంగిల్లో కనుక చూసినట్టయితే సమస్యలు కనపడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం కొంతవరకు ఈ మ్యాచ్కి ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. ఈ విధంగా వీలైనంత క్లుప్తంగానే ఈ మ్యారేజ్ రిలేటెడ్ కాంబినేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.